హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి మరొక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనే ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఒకే ఒక సింగిల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో మీ జిల్లాలో కనుక వేకెన్సీస్ ఉన్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ నోటిఫికేషన్ కోసం అప్లై చేయాలనుకుంటే ముందుగా వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ తర్వాత అప్లికేషన్ అప్లై చేయండి. సో అదేవిధంగా చూస్తున్న వారందరూ కూడా ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరెన్నో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే అప్లోడ్ చేసిన వెంటనే వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ నుంచి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం క్లియర్గా గమనించినట్లయితే ఒకే రోజు అంటే 28వ తారీఖు ఒకే రోజున రెండు నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ నుంచి రావడం జరిగింది. ఒక నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే గ్రూప్ 4 సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్ యొక్క ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఆ రోజే రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. ఇంకా చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఎన్ని స్క్రీన్లో ఇస్తారో చూడండి. ఇంకా అదే రోజున ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, రెండు నోటిఫికేషన్స్ కూడా చాలా వాల్యుబుల్ గలవి. సో అందుచేత వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్కి అప్లై చేయండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనే ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఒకే ఒక సింగిల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. జిల్లాలకు సంబంధించి ఇంకా ఎటువంటి నోటిఫికేషన్స్ విడుదల కావు. ఈ నోటిఫికేషన్ ద్వారానే అందరు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు వచ్చేసి నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అంటే ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లికేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 30/12/2021 అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి 19/1/2022 అంటే జనవరి 19, 2022 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఇక పేమెంట్కి సంబంధించి ఒక రోజు ముందు అంటే 18/1/2022 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి పేమెంట్ చెల్లించడానికి కూడా డేట్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే హిందూ క్యాండిడేట్స్ ఉంటారో అంటే హిందూ రిలీజన్కి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఖాళీల వివరాలు కనుక మనం చూసినట్లయితే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా 60 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం 4 వేకెన్సీస్, విజయనగరం 4, విశాఖపట్నం 4, ఈస్ట్ గోదావరి 8, వెస్ట్ గోదావరి 7, కృష్ణా 6, గుంటూరు 7, ప్రకాశం 6, నెల్లూరు 4, చిత్తూరు 1, అనంతపురం 2, కర్నూలు 6, కడప 1. ఈ విధంగా టోటల్గా 60 వేకెన్సీస్ని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు ఎలిజిబిలిటీ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అంటే ఏదైనా డిగ్రీ కూడా పర్వాలేదన్నట్టు. సో ఇక దీనికి సంబంధించి ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమంగా 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 1/7/2021 నాటికి ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఆ డేట్ నాటికి మీ యొక్క ఏజ్ని మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకొని సరిపడా ఏజ్ కనుక మీకు ఉన్నట్లయితే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇక అందులోనే కొంతమంది రిజర్వేషన్ అభ్యర్థులకు కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి వచ్చేసి 10 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించి సర్వీస్ అనుసరించి ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించి అప్లై చేయండి. ఇక అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు వచ్చేసి ఖచ్చితంగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట. ఒకవేళ మీకు కనుక ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ లాగిన్ అయిపోయి ఇక ఏ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈజీగా అప్లికేషన్ అప్లై చేయవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు మరియు ఎగ్జామినేషన్ ఫీ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ అప్లికేషన్ ఫీజు 250 రూపీస్ ఏదైతే ఉందో అందరూ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే పేమెంట్ చేయాల్సిన పని లేదు. ఈ ఫీజు నుంచి వీరికి ఎక్సెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగిలిన అభ్యర్థులందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపీస్ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
అది కూడా ఆన్లైన్ మోడ్లోనే ఈ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. గేట్వే రూపంలో పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈ 3 ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకొని మనం ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు గమనించి అప్లై చేయండి. ఇక అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అభ్యర్థులను అనుసరించి అప్లికేషన్స్ అనుసరించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ 2 ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ రెండింటిలో క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ గురించి చివరిలో చూద్దాం. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు ఆయా జిల్లాల్లోనే లోకల్లోని సెంటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ సొంత జిల్లాలో మీరు ఎగ్జామ్ వేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ టేబుల్ కనుక మనం చూసినట్లయితే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించి ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా కూడా లోకల్, నాన్ లోకల్కి సంబంధించి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. సో అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోండి. ఇక ఇవి వచ్చేసి ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. ఈ టేబుల్కి సంబంధించి ఇక్కడ కూడా అదే విధంగా ప్రొసీజర్లో టేబుల్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 47 వేకెన్సీస్ ఫ్రెష్ వేకెన్సీస్ ఉండడం జరిగింది. అభ్యర్థులు గమనించి అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 2 ఎగ్జామ్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉండటం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఈజీగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయవచ్చు. సో స్క్రీనింగ్ టెస్ట్ కనుక మనం చూసినట్లయితే సెక్షన్ ఏ, సెక్షన్ బి కింద పేపర్ని డివైడ్ చేయడం జరిగింది. సో సెక్షన్ ఏ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 50 మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో సెక్షన్ బి వచ్చేసి 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 100 మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా స్క్రీనింగ్ టెస్ట్లో 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 150 మినిట్స్లో మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను వచ్చేసి మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్స్లో కనుక మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ పేపర్ని పేపర్ 1, పేపర్ 2గా డివైడ్ చేయడం జరిగింది. సో పేపర్ 1 వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 2 కూడా 150 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో 2 పేపర్లకు సంబంధించి 300 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మినిట్స్లో మనం ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను వచ్చేసి ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో 2 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా సిలబస్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ కనుక మనం చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ మరియు అదేవిధంగా హిందూ ఫిలాసఫీ మరియు టెంపుల్ సిస్టమ్కి సంబంధించి కూడా క్వశ్చన్స్, సిలబస్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మెయిన్స్ కనుక మనం చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మరియు హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్కి సంబంధించి కూడా ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ 2 టెస్టులకు సంబంధించి కూడా సిలబస్ సేమ్గా ఉండడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. ఏపీపీఎస్సీ నుంచి ఒకే రోజు 2 నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ మనం గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉండడం జరిగింది. అభ్యర్థులు ఇంకా చూడని వారు ఉంటే ఎవరైనా చూడండి. సో ఇది ఒక నోటిఫికేషన్ అనమాట. మరలా ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఈ 2 నోటిఫికేషన్ చూసి మీకు కనుక దేనికి ఎలిజిబిలిటీ ఆ నోటిఫికేషన్కి అప్లై చేయండి. అదేవిధంగా ఒక జాబ్ను సాధించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన 2 నోటిఫికేషన్స్ గురించి. ఇదే విధంగా రాష్ట్రంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో తీసుకొస్తుంటాను. సో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుంటారు. సో ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ను వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని, నోటిఫికేషన్స్ యొక్క లింక్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.